హలో, వెల్కమ్ టు షానీస్ కిచెన్. ఈరోజు మనం ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సన్నరవ ఉప్మా అని ఒక ప్యాన్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్లో కాస్త గీ వేసుకొని సన్నరవ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇలా ఫ్రై చేసేదంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఉప్మాకి, టేస్ట్ ఉంటుంది చాలా. కాస్త గీ యాడ్ చేసుకొని, గీ లేకపోతే కాస్త ఆయిల్ అయినా యాడ్ చేసుకొని కొంచెం దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ దీన్ని ఉప్మా ప్రిపేర్ చేసుకోవాలి. 5 minutes ఇలా వేగనివ్వాలి, కాస్త బ్రౌన్ కలర్లో వచ్చేలా. రవ్వ అంతా ఫ్రై చేసుకున్నాక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక అందులో కాస్త పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిర్చీలు సన్నగా తరిగేసుకొని ఎండుమిర్చిలు వేసుకోవాలి. అలాగే కొన్ని కాజులు, కాజు ఫ్రై అయ్యాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 వెల్లుల్లి సన్నగా తరిగేసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక అందులోనే కాస్త పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకొని ఒక 2 పచ్చిమిర్చిలు వేసుకొని సన్నగా తరుగుకోవాలి. కాస్త పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు ఇది ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా మళ్ళీ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్మాలో ఏంటంటే ఈ సన్న రవ్వలో కాజు వేస్తే ఫ్లేవర్ మంచిగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది ఉప్మా. సారీ. ఇది కాస్త ఫ్రై అయ్యాక అందులోనే మనకు రుచికి తడపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, వేసుకోవాలి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా వేగాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి, గోల్డెన్ బ్రౌన్కి వచ్చాయి. ఇది బాగా ఫ్రై అయినాక ఇందులో టమాటా, ఒక పండు టమాటా, పెద్ద టమాటా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్ని కలిసేలాగా ఫ్రై
ఈ విధంగా బాగా తిప్పుతూ కలపాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక మీకు ఉప్మా క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. దొడ్డు రవ్వ కాబట్టి, సన్న రవ్వ కాబట్టి కొంచెం జారుగా కావాలనుకునే వాళ్ళు గ్లాస్కి ఒక 3 గ్లాసెస్ పోసుకుంటే కొంచెం జారు లేకపోతే కొంచెం డ్రైగా ఉండాలి, మరీ జారుగా వద్దనుకుంటే గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. గ్లాస్కి 2 గ్లాసెస్ అని క్వాంటిటీ ఏదైనా ఒక కప్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చాక తీసేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వ యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికిస్తే రెడీ సన్న వేడి ఉప్మా రెడీ అయిపోయింది. చూడండి బాగా ఫ్రై అయిపోయింది, మొత్తం పోపు అంతా ఫ్రై అయినాక ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ రవ్వ తీసుకున్న దానికి 2 గ్లాసెస్ వాటర్ 2.5 వాటర్ యాడ్ చేశాను. కొంచెం జారుగా రావాలనుకోండి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, దీన్ని ఉడకనిద్దాం. నాకు ఫ్రై చూద్దాం ఒక 5 మినిట్స్ అయిపోయింది. చూడండి 5 మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందో పొంగు. ఈ విధంగా పొంగు వచ్చాక ఒకసారి కలుపుకొని ఇందులో రవ్వ యాడ్ చేసుకోవాలి. ఈ పొంగు ఇప్పుడే మనం సాల్ట్ అనేది టేస్ట్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉంటే ఒకసారి వాటర్ టేస్ట్ చూసి సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నాకైతే సాల్ట్ బాగానే ఉందండి. ఇలా ఒక చేతితో పోస్తూ ఒక చేతితో కలుపుకోవాలి. ఎప్పుడైనా డైరెక్ట్ పోస్తే ఉండలు కట్టిద్ది ఉప్మా అనేది. సన్నగా ఒక చేతితో పోస్తూ ఒక చేతితో కలుపుకోవాలి. అంతా ఈవెన్గా ఇలా కలుపుకుంటే మనకి ఎక్కడ అనేది ఉండలు కట్టకుండా అక్కడక్కడ ఉప్మా గడ్డలు ఉండకుండా మంచిగా మొత్తం అంతా బాయిల్ అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇది ఉప్మా గీలో ఫ్రై చేసేందంటే ఇది ఉప్మా అనేది ఇట్లా పొడి పొడిగా పచ్చివాసన రాకుండా పొడి పొడిగా ఉంటుంది, మంచి టేస్టీగా వస్తుంది. ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవడం వల్ల చూడండి మొత్తం అంతా ఒకసారి పోసుకున్నాక ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చేస్తే మనకు వేడి ఉప్మా రెడీ. Okay, please subscribe my channel and like my channel. Thank you for watching.